ఖమ్మం నగరంలో హృదయాలను తాకే సేవా కార్యక్రమం జరిగింది. తల్లి వర్ధంతిని సేవా దినంగా మార్చుకొని అనాథ బాలికలకు అండగా నిలిచారు పల్లా కిరణ్. నగరంలోని ఎస్పీ ఆఫీస్ రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెయింట్ మేరీస్ అనాథ బాలికల హాస్టల్లో నివసిస్తున్న సుమారు 100 మంది నిరుపేద బాలికలకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బాలికలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష ప్యాడ్లు, బ్లాక్, రెడ్ పెన్నులు, పెన్సిల్స్, జామెట్రీ బాక్సులు, స్కేల్స్, ఎరేజర్లు, షార్ప్నర్లు, పౌచ్లు వంటి అవసరమైన వస్తువులను అందజేశారు. అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేసి బాలికలతో స్నేహంగా మెలిగి వారి ముఖాల్లో ఆనందం నింపారు పల్లా కిరణ్. ఈ కార్యక్రమంలో పల్లా కిరణ్ సైన్యం సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పల్లా కిరణ్ సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావంతో గత 2 దశాబ్దాలుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య శిబిరాలు, కరోనా సమయంలో సహాయక చర్యలు, వరదల సమయంలో బాధితులకు అండగా నిలవటం, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం వంటి అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అనాథలు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు, యువతకు ఎప్పటికప్పుడు సహాయం అందించడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తరిస్తున్నట్లు స్పష్టం చేశారు. మానవత్వం ఇంకా నిలిచే ఉందని చాటి చెప్పే ఈ సేవా కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.